హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ పర్టికులర్ సెషన్ లో మీకు ఐపీది ప్రాక్టికల్స్ సంబంధించి, ఎస్పెషల్లీ బాటనీ జువాలజీ ప్రాక్టికల్స్ సంబంధించి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, భయం ఉన్నా, టెన్షన్ ఉన్నా, ఏమున్నా అన్ని క్లియర్ అయిపోతాయి. ఒక సింపుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జామ్ వెళ్ళి బిందాస్ గా రాసుకొని వస్తారు. ఓకే, అండ్ హాయిగా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ కూడా చేసుకొని వస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం జరగబోతుంది, మీరు ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చినంత వరకు ఏం ఫేస్ చేస్తారు, లోపలికి వెళ్ళి ఎలా అన్నిటినీ కూల్ గా డీల్ చేయాలి, అండ్ ఫైనల్ గా ఎగ్జామ్ ఎరగదీసి ఎలా రావాలి చెప్పేసిస్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం బాటనీ ప్రాక్టికల్స్ డిస్కస్ చేసుకుంటాం. కానీ బాటనీ ప్రాక్టికల్స్ డిస్కస్ చేసుకునే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే నేను మీకు చూపించబోతున్నానో మొత్తం ఎక్స్పెరిమెంట్స్ గురించి, ఇది మరి దీనికి సంబంధించిన మొత్తం ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది కాకుండా బాటనీ ఇంకా జువాలజీ ఇవి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవి మూడు నేను ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్ లోని మరియు పిన్ కామెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ నేను మీకు పేస్ట్ చేసేస్తాను. మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎప్పుడు అడగక్కర్లేదు. కింద డిస్క్రిప్షన్ లోని పిన్ కామెంట్స్ లోని ఇదిను మరియు మోడల్ పేపర్స్ ది పీడిఎఫ్స్ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఎగ్జామ్ లో తీసుకెళ్లవలసిన ఐటమ్స్ ఏమిటేంటి అది అన్నిటికన్నా ఫస్ట్ తెలిసి ఉండాలి. ఓకే, సో బాటనీ ప్రాక్టికల్స్ లో వచ్చేసి మీరు అన్నిటికన్నా ఫస్ట్ తీసుకెళ్లవలసిన సామాన్లు, హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి, బుక్లెట్ తీసుకొని వెళ్ళాలి. ఇది కాకుండా మీకు చూసుకున్నట్లయితే రికార్డు మరియు హర్బేరియం మీరు క్యారీ చేయాలి. ఈ 4 ఐటమ్స్ మీరు బయట నుంచి తీసుకొని వెళ్తున్నారా? ఇది కాకుండా మీరు యాక్చువల్ గాను మీ స్టేషనరీ ఇంకా ల్యాబ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్ను, పెన్సిల్, ఇరేజరు, షార్ప్నరు, స్కేలు, ఇవన్నీ మీవే అయ్యి ఉండాలి. అనవసరంగా ఇంకోటి దగ్గర తీసుకొని అన్ఫేర్ మీన్స్ లో బుక్ అవడం అవసరం మనకి, ఎందుకు బిస్కెట్ అవ్వాలి అవన్నీ చేసుకొని. సో అందుకే మీరు తీసుకెళ్ళండి. సేమ్ అలాగే ల్యాబ్ ఐటమ్స్ కూడా వీటి మీద మీరు ఎక్కువ ఖర్చు పెట్టరు, కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఫోర్సెప్స్, వాచ్ గ్లాసు, పాయింట్ ప్రెస్, పేపర్ పెన్ను ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. వేరే వేరే ఎక్స్పెరిమెంట్స్ కి యూజ్ అవుతాయి, నేను చెప్పేసిస్తాను. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం బాటనీ ఏదైతే పేపర్ ప్యాటర్న్ ఉన్నదో దాన్ని డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకున్న తర్వాత వేరే వేరే డయాగ్రామ్స్ గురించి అన్నిటి గురించి చెప్పేసిస్తాను. ఓకే, పదండి. సో లెట్ us ఫస్ట్ డిస్కస్ ద బాటనీ క్వశ్చన్ పేపర్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చేస్తాడు ఒక ట్విగ్, అంటే ఏమిస్తాడు, ఒక కొమ్మ ఇస్తాడు విత్ ఫ్లవర్స్. ఓకే, ఇప్పుడు అది మీరు ఐడెంటిఫై చేయాలి. అది ఫ్యాబేసీనా, సొలనేసీనా, లిలియేసీనా. ఫ్యాబేసీ అంటే టెఫ్రోషియా ఇస్తాడు, సొలనేసి అయితే దత్తూరా ఇస్తాడు. ఓకే, లిలియేసీ అయితే మీకు ఆలియం సప ఆనియన్ ఇస్తాడు. ఓకే, ఉల్లిగడ్డ ఇస్తాడు. సో ఇవి 3 ఇస్తారు. దీంట్లో మీరు చూసి ఐడెంటిఫై చేసేయగలరు. నేను 3 చెప్పేసాను మీకు. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి, అన్నిటికన్నా ఫస్ట్ మీరు టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాయాలి. దాని టోటల్ గా 6 మార్క్స్ అనమాట ఇది. దీంట్లో మీరు టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాయాలి. అంటే ఏంటి టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే రూట్, స్టెమ్, లీఫ్, రూట్ లో మోడిఫికేషన్ ఏమైనా ఉందా, స్టెమ్ మోడిఫికేషన్ ఏమైనా ఉందా, లీఫ్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లీఫ్ లోనే వెనేషన్ ఏంటి, ఫిలోటాక్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఏవైతే బేసిక్ పాయింట్స్ ఆల్రెడీ మనకి సిలబస్ లో ఉన్నాయో అవి రాస్తారు. దాని తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ లో క్యాలిక్స్, కొరెల్లా, ఆండ్రీషియం, గైనీషియం ఫ్లోరల్ ఫార్ములా రాసేసి కంప్లీట్ చేస్తారు. ఏ ఫ్యామిలీయో చెప్తారు. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి ఎక్కువ మార్కులు 2 మార్క్స్ ఉంటాయి. సో బాగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఎస్పెషల్గా ఇప్పుడు మనకి ఫ్యాబేసీలో వచ్చేసింది అనుకోండి నాన్న, ఫ్యాబేసీలో మనకి చాలా ఇంపార్టెంట్ డయాడెల్ఫస్ స్టేమన్స్ ఉంటాయి చెప్తారు. ఓకే, రూట్స్ లో వచ్చేసి లెగ్యుమినస్ రూట్స్ చెప్పచ్చు. దాని తర్వాత మనకి కొరల్లాలో వచ్చేసి పాపిలోనేషియస్ కొరల్లా, వెక్సిలరీ ఈస్టివేషన్. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాశారంటే ఈజీగా మార్క్స్ పడిపోతాయి, పెద్ద ఏమీ లేదు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్యామిలీకి 1 మార్కు, ఫ్లోరల్ ఫార్ములా ఏదైతే ఉందో దానికి ఒక 1/2 మార్క్ వేస్తారు. ఫ్లోరల్ ఫార్ములా మీకు తెలుసు, మీరు క్యాలిక్స్ నుంచైనా మొదలెడతారు, బ్రాక్స్, బ్రాకియోల్స్ ఉంటే దాని నుంచైనా మొదలెడతారు. ఓకే, దాని తర్వాత ఫ్లోరల్ డయాగ్రామ్ వేస్తారు. ఫ్లోరల్ డయాగ్రామ్ వేసిన తర్వాత మనకి ఏదైతే యాక్చువల్ గా ట్విగ్ విత్ ఇన్ఫాల్సన్స్ ఉన్నదో దాని ఒక డయాగ్రామ్ వేస్తారు. ఓకే, లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ట్విగ్ విత్ ఇన్ఫాల్స్, ఒక బేసిక్ డయాగ్రామ్ వేయండి. చాలా ఆర్టిస్టిక్ గా అక్కర్లేదు, ఒక బేసిక్ డయాగ్రామ్ వేయాలి. ఏదైతే మీకు ట్విగ్ ఇచ్చాడో దాన్ని వేసేసి దాన్ని యాక్చువల్గా దానికి 1/2 మార్కు. దాని తర్వాత ఫ్లవర్ ది ఎల్ఎస్ ఏదైతే ఉందో లాటరల్ సెక్షన్ అది కూడా వేయాలి, దానికి 1/2 మార్కు. సో వీటన్నిటికీ మార్క్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి 6 మార్కుల్లోని. ఇప్పుడు దీంట్లో మీరు ఎంత వస్తే అంత చేయండి అబ్బా, మీకు మార్క్స్ వేస్తారు వాళ్ళు, మీరు టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఓకే, నెక్స్ట్ మనకి ఒక మెటీరియల్ ఇస్తాడు. ఏం లేదు, డైకాట్ రూట్ అయినా మోనోకాట్ రూట్ అయినా, డైకాట్ స్టెమ్ అయినా మోనోకాట్ స్టెమ్ అయినా, 4 ఏదో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు దాంట్లో మీరు ఏం చేస్తారంటే చిన్న సన్నంగా ఒక పీస్ ఇలా కట్ చేస్తారు, స్టెమ్ దేనా రూట్ దేనా కట్ చేసి దాన్ని మీరు యాక్చువల్ గాను
దేంట్లో పెట్టేస్తారు, మౌంట్ చేసి పెట్టేస్తారు అనమాట ఇవాల్యుయేషన్ కోసం. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ ప్రిపరేషన్ చేస్తారు, స్లైడ్ ప్రిపరేషన్ చేసి ఐడెంటిఫికేషన్ చేస్తారు, దాని తర్వాత దాన్ని లేబుల్ డయాగ్రామ్ వేస్తారు. ఓకే, మన డైకాట్ రూట్ అయితే డైకాట్ రూట్ది, మోనోకాట్ రూట్ది, లేదంటే స్టెమ్ది ఓకేనా, డయాగ్రామ్ వేస్తారు. ఇది వచ్చేసి సింపుల్, ఇందులో పెద్ద కష్టం కాదు, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే, ఎక్స్పెరిమెంట్ సి వచ్చేసి మీది 3-4 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. ఇదే కొంచెం ట్రికీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఒకటి పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దుంప ఏదైతే ఉన్నదో దుంపని ఇలాగా క్యూబ్ లా కట్ చేసి దాని మీద లేయర్ తీసేసి ఒక కేవ్ క్రియేట్ చేయాలి. ఒక కేవ్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో షుగర్ సొల్యూషన్ వేయాలి, వేసి నీళ్ళల్లో పెట్టేయాలి. ఒక పర్టికులర్ పెట్రీ డిష్ లో నీళ్ళు వేసి దాంట్లో పెట్టేస్తే మీరు ఏం చూస్తారు, ఎక్కడి వరకు అయితే మీరు షుగర్ సొల్యూషన్ వేసారో అక్కడ ఒక పేపర్ పెన్ పెడతారు. ఓకే, పేపర్ పెన్ పెడతారు, పేపర్ పెన్ పెట్టేసి వదిలేస్తారు. కొంతసేపు తర్వాత మీరు ఏం చూస్తారంటే బికాస్ ఆఫ్ ఆస్మోసిస్ కిందనున్న నీళ్లు షుగర్ సొల్యూషన్ కదా వస్తాయి లోపలికి ఆస్మోసిస్ త్రూగా, హైపోటానిక్ టు హైపర్టానిక్. సో పేపర్ పెన్ ఎక్కడ పెట్టారో దానికన్నా కొంచెం మీద వరకు ఎలివేట్ అవుతుంది వాటర్ లెవెల్, దట్ మీన్స్ ఆస్మోసిస్ జరిగిందని అర్థం. ఓకే, అది మీరు ప్రూవ్ చేయాలి. అలాగా మీకు కోబాల్ట్ క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్ వస్తుంది. కోబాల్ట్ క్లోరైడ్ స్ట్రిప్స్ ఒక ఆకు ఇస్తారు, దానికి మీద పక్క కింద పక్క పెడతారు, క్లిప్ పెడతారు అనమాట, కలర్ చేంజ్ అబ్జర్వ్ చేస్తారు, అదొకటి ఉంటుంది. అవన్నీ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇస్తాడు, మీకు చూపిస్తాను అవండి. ఓకే, అవన్నీ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్తాడు ఏ ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయో. ఆస్మోసిస్ అన్నాను, దాని తర్వాత ప్లాస్మోలైసిస్ ఇన్ ఎపిడర్మల్ పీల్ ఆఫ్ లీఫ్, ఎపిడర్మల్ పీల్ తీస్తారు. ఓకే, ఇక దాన్ని ఒక హైపర్టానిక్ సొల్యూషన్ లో పెడతారు, ఆస్మోసిస్ అవుతుంది, గట్టిగా ఇలా లాగేస్తుంది, అది చెప్పేసి ఇస్తాను అవండి. దాని తర్వాత కోబాల్ట్ క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, కోబాల్ట్ క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్ లో మీరు ఏం చేస్తారు అంటే అదే ట్రాన్స్పిరేషన్ అయిందో లేదో చెప్తారనమాట. ఓకే, అదొకటి. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మీకు క్లోరోప్లాస్ట్ పేపర్ క్రోమాటోగ్రఫీ. ఆకు తీసుకుంటారు, ఆకుని తీసి శుభ్రంగా దంచేస్తారు. ఎక్కువగా మీకు ఇదే ఇస్తారనమాట, ఈ క్రోమాటోగ్రఫీ ఇంకా పొటాటో ఆస్మోస్కోప్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారు, ఆకు తీసుకుంటారు, ఒకటి దంచేస్తారు శుభ్రంగాను ఆల్కహాల్ అసెటోన్ తోటి. దాని తర్వాత దాని నుంచి ఒక డ్రాప్ తీసుకొని క్రోమాటోగ్రఫీ పేపర్ ని రెక్టాంగిల్ షేప్ లో ఇలా కట్ చేసుకుంటారు. క్రోమాటోగ్రఫీ సొల్యూషన్ పెట్టుకుంటారు ఒక టెస్ట్ ట్యూబ్ లోని, దాని లోపల ఈ పేపర్ పెడతారు. ఆ పేపర్ ది ఎండ్ లోని ఓకే చూసుకొని ఒక పెన్సిల్ తోటి ఇలా గుచ్చి దాని మీద ఈ పర్టికులర్ లీవ్ ఏదైతే యాక్చువల్గా సొల్యూషన్ ఉందో దాని మీద వేస్తారనమాట. వేసి వదిలేస్తారు కొంచెంప్పటి వరకు, పిగ్మెంట్స్ అలా మీదకి వెళ్తాయి. ఓకే, క్రోమాటోగ్రఫీ త్రూగా సెపరేట్ అవుతాయి, అది మీరు చెప్తారు. సో వీటన్నిటికీ సింపుల్ నాన్న, ఏమో ప్రిన్సిపల్ అబ్జర్వేషన్ ఇంక ఇన్ఫరెన్స్ రాయాలి, అన్నిటికీ అంతే. ఏమో ప్రిన్సిపల్ అబ్జర్వేషన్, ఇక్కడ కూడా మీరు ఆర్ఎఫ్ వాల్యూస్ ఏమీ క్యాల్కులేట్ చేయక్కర్లేదు, అది అర్థమైందా? డన్. ఓకే, ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడతో సరిపోతుందా? లేదు. ఇక్కడ వరకు మనం ఎన్ని మార్క్స్ కవర్ చేసుకున్నాం అంటారు? ఇక్కడ వరకు మనకి ఇంకా టోటల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి నాన్న? ఇక్కడ మన టోటల్ గా 30 మార్కులు ఉన్నాయి. 6 మార్కుల క్వశ్చన్ అయింది, 6 మార్కుల క్వశ్చన్ ఇది. దాని తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే 1 మినిట్ చూపిస్తానండి. ఓకే, ఇది వచ్చేసి స్టేన్ చేస్తారు, ఇది ఒక 6 12 మార్కులు అయ్యాయి. ఇంకొక 12 మార్కుల తర్వాత ఓకే మనకి ఎక్స్పెరిమెంట్ సి కూడా 6 మార్కులే. సో 18 మార్కులు అయ్యాయా? 18 కాక ఇంకా ఎంత మిగిలాయి మనకి ఆలోచించండి. ఇంకా 12 మార్కులు మిగిలాయా? ఆ 12 మార్కుల్లోని ఓకే మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే ఉన్నదో లాస్ట్ స్పాటర్స్ ఉంటాయి మీకు. ఇంకా స్పాటర్స్ లో ఏం చేస్తారు, వేరే వేరే ఐటమ్స్ పెడతారు, వాటిని ఐడెంటిఫై చేసి వాటి గురించి కొంచెం రాయాలి. ఐడెంటిఫికేషన్ ఒక హాఫ్ మార్క్, మొత్తం ఒక్కొక్క మార్కే ఒక్కొక్క దానికి. సో 5 పెడతారు టోటల్ గాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఓకేనా, హాఫ్ మార్క్ ఐడెంటిఫికేషన్ కి, హాఫ్ మార్క్ మీరు ఏ రీజన్ త్రూగా దాన్ని ఐడెంటిఫై చేశారు అది. ఓకే, సో మీకు ఏదేది ఇస్తారో చెప్పేసి ఇస్తాను ఆగండి. దాని తర్వాత లాస్ట్ రికార్డు హెర్బేరియం. హెర్బేరియంలో మినిమం 15 షీట్స్ ఉండాలి, ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో మనవి వాటితో సంబంధించింది కదా. ఫ్యాబేసి, సొల్నేసి, లిలియేసి సంబంధించి 15 ప్లాంట్స్ హెర్బేరియం షీట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, అండ్ ఫస్ట్ ఇంకా సెకండ్ ఇయర్ సిలబస్ మీద రికార్డ్ మొత్తం ఏదైతే ఉంటుందో అది మీరు ఇస్తారు. వీటి రెండింటికి రికార్డుకి 5 మార్కులు, హెర్బేరియంకు 2 మార్కులు, ఇక్కడ 7 మార్కులతోటి టోటల్ 30 మార్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మీకు స్పాటర్స్ ఏమేమి ఇస్తారు బాటనీలో చెప్పేసి ఇస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. స్పాటర్స్ పెట్టేసి చెప్పేసి ఇస్తాను చూడండి. ఇగో ఓకే, స్పాటర్స్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేటివ్ మార్ఫాలజీ అంటే వెజిటేటివ్ స్ట్రక్చర్స్ పెడతారు, స్టోరేజ్ రూట్ పెడతారు. క్యారెట్ పెట్టారంటే స్టోరేజ్ రూట్ అని రాస్తారు. ఓకే, రాసి క్యారెట్ అని రాస్తారు. ఇట్ ఈస్ అ స్టోరేజ్ రూట్, ఇట్ స్టోర్స్ ఫుడ్ ఇన్, ఇట్ ఈస్ అ రూట్ మోడిఫికేషన్ ఇన్ విచ్ ఇట్ స్టోర్స్ ఫుడ్ ఇన్ ద రూట్, అలా రాస్తారు ఏదో ఒకటి. చాలా అయిపోయింది అలాగా. దాని తర్వాత మళ్ళీ ఎపిఫైటిక్ రూట్స్ వ్యాండవ్ పెడతారు,
నాడ్యులర్ రూట్స్ అరాకిస్ పెడతారు, రూట్ నాడ్యూల్స్ గురించి రాస్తారు అక్కడ మీరు. దాని తర్వాత జింజర్ అని రాస్తారు, ఇది పెడతారు, అల్లం పెడతారు అనమాట మీకు. సో అల్లం చూడగానే రైజోమ్ అని రాస్తారు, రైజోమ్ ఎగ్జాంపుల్ జింజర్. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అలా రాస్తారు. దాని తర్వాత కార్మ్ వచ్చేసి మనకి కొలకేషియా అంటే చామదుంప పెడతారు. ఓకే, సో చామదుంపని చూసి మీరు ఏం రాస్తారు, కార్మ్ ఎగ్జాంపుల్ కొలకేషియా విచ్ ఈస్ అ కార్మ్. ఏదైనా రాయొచ్చు, మీరు జస్ట్ ఐడెంటిఫై చేయాలి అది కరెక్ట్ గాను, ఒక పాయింట్ అయినా రాయండి మినిమం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అల్లం పెడితే దీన్ని అల్లం వచ్చేసి మీకు ఏంటి జింజర్, ఓకే జింజిబర్, సో అదొకటి రాస్తారు. లేదంటే చామదుంప పెట్టారు, చామదుంప అంటే చామదుంప వచ్చేసి కొలకేషియా, సైంటిఫిక్ నేమ్ రాయాలి. చామదుంప అని రాకండి, అల్లం అని రాకూడదు, సైంటిఫిక్ నేమ్ రాయాలి. సైంటిఫిక్ నేమ్ ఏంటి కొలకేషియా, సో కొలకేషియా అని రాయాలి. కొలకేషియా అని రాసి ఇట్ ఈస్ ద కార్మ్ విచ్ ఈస్ అన్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అని రాసి వస్తే చాలు. ఇంకో సో ఐడెంటిఫికేషన్ అదేంటో అది రాస్తారు. దాని తర్వాత అదొక కార్ము, ఇంకా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అలాగా. అలాగే బల్బ్కి వచ్చేసి ఆనియన్, స్టెమ్ టెండ్రిల్కి వచ్చేసి పాసిఫ్లోరా పెడతారు. ఓకే, ఇలా టెండ్రిల్ లా ఉంటుంది, అది చూస్తేనే అర్థమైపోతుంది. థార్న్స్ ముళ్ళు ఉన్నది బౌగెన్ వీలియా పెడతారు. ఆఫ్ సెట్స్ వచ్చేసి మీకు పిస్టియా పెడతారు, రోజెట్ లైక్ లీవ్స్. దాని తర్వాత ఫిల్లోక్లేడ్ లో ఒపన్షియా క్యాక్టస్ పెడతారు, ఫిల్లోడ్ లో అకేషియా పెడతారు. ఓకే, సో ఇలాగా మీకు రీప్రొడక్టివ్ లీవ్స్ లో వచ్చేసి బ్రయోఫిలం పెడతారు. బ్రయోఫిలం లో వచ్చేసి మీకు లీఫ్ బర్డ్స్ ఉంటాయి అనమాట, అందుకే వీటిని రీప్రొడక్టివ్ లీవ్స్ అంటాం. చిన్న చిన్న లీఫ్ బర్డ్స్ వస్తాయి అనమాట. దాని తర్వాత ట్రాప్ లీవ్స్ లో నెపెంథిస్ అంటే మనకి ఇన్సెక్టివోరస్ ప్లాంట్ పెద్ద ట్రాప్ లీఫ్ ఉంటుంది, ఇలా ఒక లిడ్ లాంటిది ఉంటుంది. కానీ ఛాన్సెస్ తక్కువ, ఇవన్నీ ఎక్కువగా దొరకవు కాబట్టి స్టార్టింగ్ లోనే ఎక్కువ పెడతారు అనమాట. ఓకే, అయిపోయింది, డన్. ఇదంతా రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మీకు వచ్చేసి అదన్నీ వెజిటేటివ్ స్ట్రక్చర్స్, అవన్నిట్లో ఒకటి వస్తుంది. ఇప్పుడు రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ లో వచ్చేసి వర్టిసిలాస్టర్, ఓకే ఏదైతే ఉన్నదో దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫ్లోరసెన్స్ కదా. సో ల్యూకాస్, దాంతో సయాథియం కి యూఫోర్బియా, హైపాంథోడియం కి ఫైకస్ పెడతారు, ఫిగ్ ప్లాంట్. ఓకే, బెర్రీకి వచ్చేసి టొమాటో పెడతారు. సో టొమాటో పెట్టారు అనుకోండి, చాలా కామన్ గా దొరికిపోయిన ఈజీగా పెడతారు వాళ్ళు. టొమాటో పెడతారు, టొమాటో అంటే ఫ్రూట్ బెర్రీ రాస్తారు. అదే సిట్రస్ అంటే హెస్పిరిడియం ఫ్రూట్. క్యుకుంబర్ పెడతారు, దోసకాయ అనేది పెప్పో ఫ్రూట్. ఓకే, ఫ్రూట్ పేరు పెప్పో. యాపిల్ వచ్చేసి పోము. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి, ఈజీగా దొరికిన పెడతారు. టొమాటో, సిట్రస్, క్యుకుంబర్, యాపిల్. లేదు అంటే ఇంకా కిందకి వెళ్దాం, ఆగండి 1 minute. ఓకే, లేదు అంటే కోకోనట్ అంటే డ్రూప్ అని రాస్తారు. మ్యాంగో ఇంకా పెట్టే ఛాన్సెస్ లేవు కాబట్టి కోకోనట్ అయితే ఈజీగా పెడతారు. ఓకే, అది దీంతో నాన్న సెకండ్ది అయిపోయింది. టోటల్ 5 ఉన్నాయా, 2 అయ్యాయి ఇంకా మనకి స్పాటర్స్. 3వ స్పాటర్ లో వచ్చేసి నాస్టాక్ వెజిటేటివ్ ఫిలమెంట్ పెడతారు, స్పైరోగైరా దాన్ని కూడా వెజిటేటివ్ ఫిలమెంట్ పెడతారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఆల్గేనా, ఏ ఆల్గే ఇది, ఏ ఫంజై ఇది. ఇప్పుడు రైజోపస్, ఓకే దాని మైసీలియము. అగారికస్ దాని బెసిడోకార్ప్ అంటే మష్రూమ్ పెట్టేస్తే అగారికస్ అని మీరు చూసుకొని చెప్పేయచ్చు ఈజీగా. అది కష్టం అవ్వదులేండి, హోప్ఫుల్లీ అది పెట్టేస్తే అయితే టెన్షనే లేదు, ఎక్కువగా అదే పెడతారు. దాని తర్వాత వచ్చేసి అది మనకి ఈజీ, ఆల్గే ఫంజైలో 4 ఉన్నాయి కాబట్టి ఆ 4 ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి. బ్రయోఫైటా ఇంకా టెరిడోఫైటాలో మార్కెన్షియాది థాలస్ పెడతారు. మార్కెన్షియా చూసాం కదా డయాగ్రామ్ కూడాను. ఓకే, మనకి ఇలాగా యాక్చువల్ గాను దాని మీద ఏంటది ఆమ్లెట్ వేసినట్టు ఉంటుంది అనమాట, ఇలాగుండి. ఓకే, అది. దాని తర్వాత ఫ్యునేరియా వచ్చేసి ప్లాంట్ విత్ స్పోరోఫైట్ 2 పెడతారు. ఓకేనా, దాని తర్వాత టీరిస్ ది ప్లాంట్, సెలాసినల్లాది ప్లాంట్ పెడతారు. దీంట్లో మీరు ఏదో ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఓకే, అయింది. దీని తర్వాత లాస్ట్ జిమ్నోస్పర్మ్స్ లో వచ్చేసి సైకస్ ది మైక్రోస్పోరోఫిల్ అయినా మెగాస్పోరోఫిల్ అయినా పెడతారు. దాంట్లో ఏదో ఒకటి పెడతారు, అది చూసి ఐడెంటిఫై చేయాలి మీరు. దాని తర్వాత పైజం వచ్చేసి, ఓకే 1 minute నాన్న. ఓకే, పైజం ప్లాంట్ ఏదైతే ఉన్నదో, ఓకే పీది పాడ్ పెడతారు అనమాట. ఏదైతే యాక్చువల్గా మటర్ గింజలు ఉన్నాయో దాని పాడ్ పెడతాడు. ఓకే, లేదంటే ప్లాంట్ అయినా పెడతాడు, జియా కార్న్ ప్లాంట్ అయినా పెడతాడు. అవి మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు, వీటన్నిటిలో ఏమైనా పెడితే టెన్షన్ లేదు. ఓకే, అయింది. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను మొత్తం చెప్పడం జరుగుతుంది, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. ఇది వచ్చేసి నాన్న మనకి బాటనీతో సంబంధించి. ఓకే, ఇప్పుడు బాటనీతో సంబంధించి నేను అన్నాను మీకు యాక్చువల్గా. ఓకే, చూసుకున్నట్లయితే టెఫ్రోజియా ఏదైతే ఉన్నదో, ఈ టెఫ్రోజియా వచ్చేసి మనకి ఫ్యాబేసి ఫ్లవర్ ఇలా ఉంటుంది, ఇలాంటి ఫ్లవర్స్ తో ఉంటుంది. ఓకే, దీనిది యాక్చువల్ గాను మనకి ఏదైతే యాక్చువల్ గా ఫ్లోరల్ ఫార్ములా ఉందో అది, ట్విగ్, దాని తర్వాత వేరే రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అవన్నీ నేను ఇక్కడ వేసేసాను. ఓకే, ఇదే మీరు ఎగ్జాక్ట్ గా వెళ్ళి దింపేస్తే చాలు. సో ఇది ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకే,
అలాగే మనకి దత్తూరా ప్లాంట్ ఇస్తాడు, ఇగో ఇలా ఉంటుంది దత్తూరా ప్లాంట్, ఇది సొలనేసీకి. ఓకే, దాంట్లో వచ్చేసి ట్విగ్, ఓకే, దాని తర్వాత స్టేమన్స్, గైనీషము, టిఎస్ ఆఫ్ ది ఓవరీ, ఫ్రూట్, అది కాకుండా ఫ్లోరల్ డయాగ్రాము, ఫ్లోరల్ ఫార్ములా కూడా ఇక్కడే ఉంది. ఓకే, సో ఇది కూడా నోట్ డౌన్ ప్రాక్టీస్ చేసుకోండి. నేనంతా మీకు కింద కామెంట్స్లోని డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో ఇచ్చేస్తాను. లాస్ట్ ఉల్లిగడ్డ ఇస్తాడు, ఆలియము. ఓకే, ఇందులో వచ్చేసి మనకి మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ మొత్తం అంతాను ఫ్లవర్ ఇది, అది కాకుండా మనకి ఫ్లోరల్ ఫార్ములాలు. ఓకే, ఇది వచ్చేసి ఫ్లోరల్ ఫార్ములా, ఎల్ఎస్, ఓకే, ఓవర్ ఇది, ఇవన్నీ మీకు డయాగ్రామ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అది కాకపోయినా ఇదైనా మినిమం వేసుకోవాలి, ఇదంతా మీరు వేయాలి. ఓకే, ఫ్లోరల్ ఫార్ములాతో పాటు. ఓకేనా, ఇవన్నీ మీరు వేయాలి డయాగ్రామ్స్. సో ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్, బేసిక్ అంటే రఫ్ ప్రాక్టీస్ చేసుకోండి, మన పర్ఫెక్షన్ అక్కర్లేదు. ఫ్లోరల్ డయాగ్రామ్ మాత్రం చాలా బాగా వేయండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. ట్విగ్గులు అవన్నీ మీరు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఫ్లోరల్ డయాగ్రామ్ మీరు బాగా వేస్తారు అనుకోండి, అన్నిటివి మీకు అట్లీస్ట్ నాలెడ్జ్ ఉందని ఎగ్జామినర్ అనుకుంటాడు, మిగతా వాటికి కూడా ఒక హాఫ్ మార్క్ వేసి వదిలేస్తాడు మీరు రఫ్ గా వేసినారు. ఫ్లోరల్ డయాగ్రామ్ సరిగ్గా వేయలేదు అనుకోండి, మిగతా వాటిలో ఎక్స్పెక్టే చేయకండి. మినిమం ఫ్లోరల్ డయాగ్రామ్ మీకు వచ్చి తీరాలి, దాని కింద ఫ్లోరల్ ఫార్ములా బాగా రాయాలి. ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళాలి, ఇది మాత్రం మ్యాండేటరీ. మిస్ అయ్యారా మార్క్స్ కోల్పోతారు అక్కడ. నార్మల్ గా మీ చేసిన మొత్తం ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉందో దాని మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా రాదా అంటారు అది. సో వాళ్ళు కొంతమంది తిక్కల వాళ్ళు వస్తారు, సో బీ కేర్ఫుల్ విత్ దట్. ఓకే, వాళ్ళు ఏమైనా అడిగితే మాత్రం పొలైట్ గా ఉండాలి, అంతేగాని తిక్క ఆన్సర్ లేకూడదు. ఇది వచ్చేసి పొటాటో ఆస్మోస్కోప్ చెప్పాను, ఇలా కట్ చేస్తారు పొటాటోని క్యూబ్ లాగా, దాంట్లోని షుగర్ సొల్యూషన్ వేసి పెడతారు, నీళ్లు కింద నుంచి మీదకి ఇలా లేస్తే పేపర్ పాయింట్ కన్నా లెవెల్ కింద మీదకి వెళ్తాయి. దట్ మీన్స్ ఆస్మోసిస్ జరిగింది చూపిస్తారు, ఏమో ప్రిన్సిపల్, అబ్జర్వేషన్ మరియు ఇన్ఫరెన్స్ రాస్తారు. ఓకే, అయింది. దాని తర్వాత వచ్చేసి అలాగే మనకి ప్లాస్మోలైజ్, టర్జిడ్ సెల్ అయితే ఇలా ఉంటుంది, ప్లాస్మోలైజ్డ్ అయితే ఇలా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారు, చూపిస్తారు, ఇగో ప్లాస్మోలైజ్ అయింది సార్ అని చూపిస్తారు. ఓకే, ఎపిడర్మల్ లీఫ్ పీల్ తీసుకొని దాన్ని ఒక హైపర్టానిక్ సొల్యూషన్ లో వేస్తే అది ప్లాస్మోలైజ్ అయిపోతుంది, అది చూపిస్తారు ఇలాగా. ఓకే, దాని తర్వాత వచ్చేసి కోబాల్ట్ క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దీంట్లో ఇటుపక్క ఒకటి పెట్టి దాని మీద గ్లాస్ లైట్స్ పెట్టేసి రబ్బర్ చుట్టేసి పెట్టేయాలి, క్లిప్ వేసినా పెట్టేయాలి, లేదంటే డైరెక్ట్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ క్లిప్ పెట్టినా చాలు. ఎలాగైనా చేయొచ్చు, ఇంపార్టెంట్ మనకి కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది, అది అబ్జర్వ్ చేసి చూపించాలి. దాని తర్వాత పేపర్ క్రోమాటోగ్రఫీ నేను మీ అందరికీ ఆల్రెడీ ఇందాకలే చెప్పాను, అయిపోయింది. దీని తర్వాత మనం జువాలజీ ప్రాక్టికల్స్కి వద్దాం. ఇంకా ఇంతతో బాటనీ ప్రాక్టికల్స్ అయిపోయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ జువాలజీ ప్రాక్టికల్స్. జువాలజీ ప్రాక్టికల్స్ కూడా సేమ్ ఇవే అన్ని తీసుకొని వెళ్ళాలి. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ హర్బేరియం షీట్ అనేది ఉండదు, మిగతావన్నీ మీవి సామాన్లు సేమ్ ఉంటాయి. ల్యాబ్ ఐటమ్స్ కూడా ఎందుకైనా మంచిది తీసుకొని ఉంచుకోండి. ఓకే, అది ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్ గాను జువాలజీ ప్రాక్టికల్స్ ది ప్యాటర్న్ ఏదైతే ఉందో చెప్పేసిస్తాను జాతకం. అది కూడా 30 మార్క్స్ ఉంటుంది మీకు, కాకపోతే కొంచెం చేంజ్ వస్తుంది అనమాట మనకి ఎక్స్పెరిమెంట్స్ లో, వాటిలో మీకు ఏదైతే చేంజ్ వస్తుందో చెప్తాను. సో టోటల్ 30 మార్క్స్ లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక చార్ట్ ఇచ్చేస్తాడు, లేదంటే మోడల్ ఇచ్చేస్తాడు. ముందు ఏంటంటే నాన్న డైసెక్షన్ చేయించేవారు, ఇప్పుడు మనకు ఆ తలనొప్పులు లేవు కాబట్టి ఒక పెద్ద చార్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆ చార్ట్ లో లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈధర్ స్టిక్కర్లు అంటించేస్తారు, వైట్ స్టిక్కర్లు మీకు కనిపించకుండా లేబులింగ్, లేదు అంటే లేబుల్ లేనిదైనా ఇస్తారు, ఎక్కువగా స్టిక్కర్లు అంటించేస్తారు. అందులో మీకు ఏ మోడల్స్ ఇస్తారో చెప్పేసి ఇస్తాను. ఓకే, దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి, అదేమిటి అనేసి, దేనిది సిస్టము ఏమిటి అనేసి ఐడెంటిఫై చేయాలి. ఏమేమి ఇస్తాడో చెప్తాను చూడండి. ఓకే, 1 minute. ఓకే, ఇది ఈ మోడల్ చార్ట్ ఫర్ ప్రాజెక్ట్స్ లో వచ్చేసి, ఓకే, మోడల్ చార్టర్ ప్రాజెక్ట్ లో వచ్చేసి అర్థవామ్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి ఇస్తాడు. అన్నిటివి డయాగ్రామ్స్ చూపిస్తాను విత్ లేబుల్స్, డోంట్ వరీ, చూపిస్తాను నేను, ఆగాలి మీరు అందరూ. ఓకే, దాని తర్వాత అర్థవామ్ ది నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, అర్థవామ్ ది నర్వస్ సిస్టము, స్పర్మథీకే, ఇవి 3 సిస్టమైనా అవ్వచ్చు, స్పర్మథీకేనా అవ్వచ్చు, ఇవి 3. దాని తర్వాత కాక్రోచ్ వి మౌత్ పార్ట్స్ అయినా అవ్వచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ అయినా అవ్వచ్చు, నర్వస్ సిస్టమ్ అయినా అవ్వచ్చు. ఓకే, కాక్రోచ్ అయిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ది డైజెస్టివ్ సిస్టమ్ అయినా అవ్వచ్చు. లేదు అంటే ఇంతటితో ఆగిపోయారు అనుకుంటున్నారా, లేదు ఇంకా ఉంది. 1 minute. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ ది ఆర్టీరియల్ సిస్టము, వీనస్ సిస్టము, మేల్ ది యూరినోజెనిటల్ సిస్టము, ఫీమేల్ ది యూరినోజెనిటల్ సిస్టమ్. టోటల్ గా 11 ఉన్నాయి. సో హ్యూమన్స్ లో మనకి నంబర్స్ ఎక్కువ, డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి వచ్చేస్తుంది, యూరినోజెనిటల్ సిస్టమ్ మేల్ అండ్ ఫీమేల్ ది, ఆర్టీరియల్ సిస్టమ్, వీనల్ సిస్టమ్, 5 ఉన్నాయి. ఓకే, సో మనకి అర్థవాము, కాక్రోచ్, హ్యూమన్స్ వీళ్ళవే ఉంటాయి, ఫ్రాగ్ ఏం ఉండదు. సో నో నీడ్ టు వరీ, అయిపోయింది. ఇది వచ్చేసి నాన్న మనకి యాక్చువల్ గాను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. దేంట్లో అయితే మీకు 6 మార్కులు వస్తాయి.
ఈ 6 మార్కులు ఎలా ఇస్తారు? ఒక మార్కు మీరు ఏదైతే చార్ట్ అంతా ఉందో అది ఏమిటి, దేనిది డైజెస్ట్ సిస్టమా, కాక్రోచ్ ది డైజెస్టివ్ సిస్టమా, హ్యూమన్స్ ది డైజెస్ట్ సిస్టమా ఏంటో ఐడెంటిఫై చేయడానికి. దాని తర్వాత మిగతా 3 మార్కులు ఏదైతే వాళ్ళు డయాగ్రామ్ ఇచ్చారో దాన్ని అలాగే దింపేయండి, ఏం చేయక్కల్లా, మీరు ఏమీ చేయక్కర్లేదు, ఎలా ఇచ్చారో దాన్ని అలా దింపేయండి. దింపేసి దానికి లేబులింగ్ చేయాలి. మీరు ఆ లేబులింగ్ మాత్రం మీరు చూసుకొని వెళ్ళాలి మినిమం. ఓకే, ఐడెంటిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి, చూడగానే అర్థమైపోవాలి అదేంటో. అది రాస్తారా, అక్కడ ఒక మార్క్ వచ్చిందా, డయాగ్రామ్ చూసే దింపేస్తారు, దానికి ఒక 3 మార్కులు వచ్చాయి, 4 మార్కులు అక్కడే వచ్చాయి. ఇంకో 2 మార్కుల కోసం కొంచెం కష్టపడాలి. ఏంటి, ఒక కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ లేబులింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, చెప్పేసి ఇస్తాను నేను మీకు అది. దాని తర్వాత రెండోది వచ్చేసి మనకి యాక్చువల్ గాను ప్రెసెన్స్ ఆఫ్ షుగర్ ఇన్ ద గివెన్ శాంపిల్స్ అంటాడు. ఇప్పుడు మీకు దీంట్లో 4 ఎక్స్పెరిమెంట్లు వస్తాయి, ఆ 4 ఎక్స్పెరిమెంట్లు చెప్పేసిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఏం చేస్తాడంటే మీకు ఈ ఎక్స్పెరిమెంట్ లో అన్నిటికన్నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఏమిస్తాడు, డిమాన్స్ట్రేషన్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సెలైవరీ ఎమైలేజ్ అంటాడు. ఇందులో మీరు ఏం చేయాలి అంటే మనకి స్టార్చ్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దాంట్లోని ఉమ్మాలి అనమాట. మన సెలైవా ఏదైతే ఉందో అది ఉమ్మాలి, వెండానికి వియర్డ్ గా ఉన్నా అదే చేయాలి. చేసినప్పుడు మన ఉమ్ములో ఉన్న సెలైవరీ ఎమైలేజ్ ఏదైతే ఉందో అది వెళ్ళి స్టార్చ్ ని డైజెస్ట్ చేస్తుంది. దాని తర్వాత అయోడిన్ వేస్తారు. అయోడిన్ వేస్తే నార్మల్ గా స్టార్చ్ బ్లూ బ్లాక్ కలర్ చూపిస్తుంది, కానీ స్టార్చ్ డైజెస్ట్ అయిపోయింది, సో అందుకే బ్లూ బ్లాక్ కలర్ రాకూడదు. అది ఇక్కడ మనకి డైజెషన్ ఆఫ్ స్టార్చ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గివెన్ శాంపిల్స్. ఇది ఇంకా ఈజీ, ఏదైతే శాంపిల్ ఇచ్చారో దాంట్లో అయోడిన్ వేయాలి, బ్లూ బ్లాక్ కలర్ వచ్చిందంటే స్టార్చ్ ఉందని చెప్తారు, అంతే, సింపుల్ అయింది. ఇది ఇంకా ఈజీలండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ తో సంబంధించి మీరు ఏం చేయాలో చెప్పేసిస్తాను వినండి. ఓకే, సో గ్లూకోజ్ తో సంబంధించి మీరు ఏం చేస్తారు, 1 minute. గ్లూకోజ్ తో సంబంధించి ఏం చేస్తారు, ఓకే, టెస్ట్ ట్యూబ్ తీసుకుంటారు, దాంట్లో బెనెడిక్ట్ సొల్యూషన్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత హాట్ వాటర్ బాత్ లో పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది, బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది, అటు ఎల్లో లేదంటే బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది, విచ్ ప్రూవ్స్ దట్ గ్లూకోజ్ ఉన్నది అందులో అని. లాస్ట్ అండ్ ఫైనల్ లిపిడ్స్ తో సంబంధించి. ఓకే, లిపిడ్స్ తో సంబంధించి అడుగుతాడు. ఆల్బుమిన్ ఒకటి ఉంది, దాంతో లిపిడ్స్ ఉన్నాయి. సో లిపిడ్స్ తో సంబంధించి అడిగినప్పుడు ఏం లేదు, ఏదైతే శాంపుల్ ఇచ్చారో ఓకే ఆ శాంపుల్ తీసుకొని ఒక క్లీన్ పేపర్, బేసిక్ షీట్ ఆఫ్ పేపర్ మీద వేయాలి. వేసిన తర్వాత ఆ శాంపుల్ ని దాని మీద కొంచెం రబ్ చేయాలి, ఇలాగా అంటే నూనె ఇస్తారనమాట, అంతే, ఇంకేం లేదు. ఆ నూనె ఒక డ్రాప్ వేసి ఆ పేపర్ మీద ఇలాగా రబ్ చేస్తారు. రబ్ చేసి కొంచెంసేపు వదిలేస్తారు. వదిలేగానే మనకి పేపర్ ఇలా చూడగానే ట్రాన్స్లూసెంట్ గా కనిపిస్తుంది కొంచెం. ఓకే, విచ్ ప్రూవ్స్ దట్ మనకి ఏం జరిగింది, ఓకే, డ్రై అవడానికి వదిలిన తర్వాత ఏం జరిగింది, ఫ్యాట్ ఉన్నదని ప్రూవ్ అవుతుంది, అది అంతే, లిపిడ్ అనేసి. లాస్ట్ ఆల్బుమిన్ ఏదైతే ఉన్నదో దాంతో సంబంధించి ప్రెసెన్స్ ఆఫ్ ఆల్బుమిన్. ఇది తక్కువే అడుగుతారు, కానీ అడిగితే మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తారు, ఏదైతే శాంపుల్ ఇస్తారు వాళ్ళే ఇస్తారు మీకు ఆ శాంపుల్, మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. ఆ శాంపుల్ వీటన్నిటిలోని వాళ్ళే మీకు శాంపుల్స్ ఇస్తారు. మీకు చేయవలసినవి కూడా అక్కడ పెడతారు, మీరే అర్థం చేసుకొని చెయ్యాలి, మీకు ఎవరు చెప్పేసి ఇది, అందుకు నేను మీకు చెప్పేసేస్తున్నాను. సో ఏం చేస్తారు అంటే మీరు యాక్చువల్ గాను సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేస్తారు ఆల్బుమిన్ కి. అయితే దీనికి ప్రెసెన్స్ ఆఫ్ ఆల్బుమిన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంటుంది, అది వేస్తారు. దాని తర్వాత కొంచెం మిక్స్ చేస్తారు. దాని తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వేస్తారు, మిక్స్ చేస్తారు. చేసినప్పుడు వైలెట్ లేదంటే పర్పుల్ కలర్ వస్తే ఆల్బుమిన్ ఉన్నట్టు, అది అయింది. ఇది అయిపోయింది నాన్న మనకి యాక్చువల్గా ఇక్కడ వరకు సెకండ్ ఎక్స్పెరిమెంట్ కూడాను. ఓకే, ఇప్పుడు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా ఈ సెకండ్ ఎక్స్పెరిమెంట్ కి ఒక 5 మార్క్స్, దీనికి 6 మార్క్స్, దీనికి 5 మార్క్స్ అయిపోయా. ప్రాబ్లం ఏంటి అంటే నాన్న మనకి జువాలజీలో స్పాటర్లు ఎక్కువ. ఓకే, 11 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్ గా క్వశ్చన్, పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉన్నాయంటే లాంగ్ ఆన్సర్స్. మిగతా 14 మార్క్స్ అంటే 7 స్పాటర్లు పెడతాడు. నంబర్ ఆఫ్ స్పాటర్స్ చాలా ఎక్కువ జువాలజీలో. బాటనీలో ఇంకా పర్వాలేదు, ఓకే, మీకు మిగతా క్వశ్చన్స్ నుంచి మేనేజ్ చేసేయచ్చు, పాస్ అయిపోవచ్చు. కానీ జువాలజీలో అలా కాదు, స్పాటర్లు వచ్చే తీరాలి. సో స్పాటర్లు మీకు ఆల్రెడీ వాళ్ళు చూపించే ఉంటారు. సేమ్ బాటనీతో సంబంధించిన కూడా స్పాటర్లు మీకు చూపిస్తారు వాళ్ళు. ఎగ్జామ్ కు ఉన్నది అనగా పిలిపిస్తారు మిమ్మల్ని, ఇది చూడండి, దీస్ ఆర్ ద స్పాటర్స్, ఇవే మేము మీకు పెడతాము అని చెప్తారు వాళ్ళు. అవి గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళిపోయారంటే వాళ్ళు అవే మీకు పెడతారు బాటనీలోని. ఓకే, సో ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ వాళ్ళు స్పాటర్ పెట్టేస్తారు, బాటనీ అయినా జువాలజీ అయినా. ఓకే, చెప్తారు దీస్ ఆర్ ద, ఇవి ఈ స్పాటర్లు మేము పెడతాము, ఇవి చూసుకోండి అంటారు. మీరు చూసేసుకోవాలి ఓ 2-3 days ముందు. ప్రాక్టికల్ స్టార్ట్ అయినప్పుడు అవే స్పాటర్లు తెచ్చి పెడతారు, చూసి ఐడెంటిఫై చేసేయడంలో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో స్పాటర్ల నుంచే 14 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఐడెంటిఫికేషన్కి ఒక 1/2 మార్కు. వీటన్నిటిలో ఇంకా దీన్ని చెప్పలేదు నేను. ఇక్కడ ఏదైతే యాక్చువల్గా నేను మీకు చెప్పానో ఇందులో చెప్తానులేండి, కానీ ఈ సెకండ్ దాంట్లో నేను మీకు చెప్పలేదు. చూడండి, ఈ సెకండ్ దాంట్లో ఏవైతే షుగర్ది టెస్ట్, స్టార్చ్, షుగరు, ఆల్బుమిన్ ఇవన్నీ చేస్తాం కదా,
దాంట్లో ప్రిన్సిపల్ అడుగుతాడు, ఏమేమి అడిగాడు, ప్రిన్సిపల్కి 1 మార్కు, మీరు ఏం ప్రొసీజర్ చేస్తున్నారు అది డిస్క్రైబ్ చేయాలి 3 మార్కుల్లో పాయింట్ వైజ్ గా రాసేయండి, రిజల్ట్ ఇది వచ్చింది అని రాస్తే 1 మార్క్ వేస్తారు, టోటల్ 5 మార్క్స్. ఇప్పుడు స్పాటర్ లో వచ్చేసి మార్క్ ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? స్పాటర్స్ లో వచ్చేసి ఇవాల్యుయేషన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఒక 1/2 మార్కు, లేబుల్డ్ డయాగ్రామ్ కి 1/2 మార్క్, మీరు లేబుల్ చేస్తున్నారు అనుకో డయాగ్రామ్ ని, దానికి 1 మార్క్ ఇస్తారు, ఓకే 1/2 మార్కు. అది కాకుండా ఐడెంటిఫికేషన్ పాయింట్లు 1-2 రాయాలి, 2 రాయాలి పాయింట్స్. ఎలా దీన్ని మీరు ఐడెంటిఫై చేశారు, ఏ పర్టికులర్ ఫీచర్ వల్ల మీరు చెప్పగలుగుతున్నారు ఇది ఇదే అనేసి అని అనమాట. సో టోటల్ గా 7 వస్తాయి. ఒక ఇన్వర్టిబ్రేట్ స్లైట్, ఇంకోటి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ వస్తుంది, ఇంకొక ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి యూస్ స్పంజియా టు లీచ్ అంటే అనలిడ్స్ వరకు, స్పంజెస్ నుంచి అనలిడ్స్ వరకు. దాని తర్వాత స్కోలోపెండ్రా అంటే మనకి ఏంటి, స్కోలోపెండ్రా ఏమిటి మనకి ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడా నుంచి ఆస్టేరియస్ అంటే ఏంటి మొలస్కా వరకు, సారీ ఎకినోడర్మేటా వరకు, ఎకైనోడర్ము స్టార్ ఫిష్. దాని తర్వాత ఒక హిస్టలాజికల్ స్లైడ్ ఒకటి ఇస్తారు, వర్టిబ్రేట్ స్లైడ్ ఒకటి ఇస్తారు, మెమేలియన్ స్లైడ్, వర్టిబ్రేట్ స్పెసిమన్ ఒకటి చూపిస్తారు, జాయింట్స్ లో ఏదో ఒకటి చూపిస్తారు. ఇవి సో ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో చెప్పేస్తాను, వినండి జాగ్రత్తగా, చూపిస్తాను కూడా, డోంట్ వరీ. ఓకే, స్పాటర్స్ అన్నిటికన్నా ఫస్ట్ అమీబాద్ హోల్ మౌంట్ ఉంటుంది, యూగ్లినా ఉంటుంది, పారామీషియం ఉంటుంది, హైడ్రా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ 1-2 చూపించి పెడతారు, అవే ఇస్తారు మీకు. సో మీరు అది వరి కాకుండా ఇది చూసేసుకుంటే సరిపోతుంది. ఓకే అయింది. దీని తర్వాత ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ లోని స్లైడ్ అయిన తర్వాత స్పెసిమన్ ఇస్తారు. స్పెసిమన్ లో వచ్చేసి యూస్పంజియా, ఆరేలియా, మెట్రీడియం లేదంటే అడాంషియా, లివర్ ఫ్లూకు, టీనియా సోలియం, ఆస్కారిస్ మేల్ ఇంకా ఫీమేల్ సపరేట్ పెడతారు. మేల్ లో మీకు క్లోయాకా ఉంటుంది, అది చూసుకుంటే చాలా అర్థమైపోతుంది, ఆస్కారిస్ ది మేల్ ఇంకా ఫీమేల్ ఏదైతే ఉందో. ఓకే దాని తర్వాత నీరిస్, దాని తర్వాత అర్థవము, దాని తర్వాత లీచ్. ఓకే ఇవన్నీ ఉంటాయి మీకు ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్ ఫ్రమ్ స్పంజెస్ టు అనెలిడా. దాని తర్వాత ఆర్థ్రోపోడా టు ఎకైనోడర్మేటా ఇంకొక సెట్ వస్తుంది. చూడండి, స్కోలోపెండ్రా, జూలస్, పెలైమోను, ఎరేనియా, పెలైమ్నస్, సిల్క్ మౌత్ వస్తాయి. అది కాకుండా హనీబీ, పిలా, యూనియో ఇంకా ఆస్టేరియాస్ వస్తాయి. ఇప్పుడు హిస్టలాజికల్ సైట్స్ లోని స్క్వామస్ ఎపిథీలియం ఫ్లాట్ సెల్స్ ఉంటాయి, కాలమ్నర్ ఎపిథీలియం పిల్లర్ లైక్ సెల్స్ ఉంటాయి, లాంగ్ గా మీకు చూపిస్తారు ఆల్రెడీ. టీఎస్ ఆఫ్ కార్టిలేజ్ చూపిస్తారు, టీహెచ్ఎస్ ఆఫ్ బోన్ విత్ హ్యావర్షియల్ సిస్టమ్ చూపిస్తారు. సో ఆ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి, ఓకే సరేనా, దాన్ని లైట్ గా రఫ్ గా వేసేసి దాన్ని లేబుల్ చేసేసి, ఓకే అప్పుడు మీరు దాని గురించి ఐడెంటిఫికేషన్ పాయింట్స్ రాయాలి. దానికి 2 మార్క్స్. అర్థమైందా? ఐడెంటిఫికేషన్ పాయింట్లకి 2 మార్కులు, ఐడెంటిఫికేషన్ చేసినందుకు 1/2 మార్కు, డయాగ్రామ్ లేబుల్ చేసినందుకు 1/2 మార్కు. రఫ్ డయాగ్రామే, మంచి డయాగ్రామ్ ఏం వేయక్కర్లేదు. లాస్ట్ లో మీరు ఐడెంటిఫికేషన్ పాయింట్లు ఏవైతే రాస్తారో దాని గురించి, స్క్వామస్ ఎపిథీలియం ఫ్లాట్ సెల్స్ వర్ అబ్జర్వ్డ్, ఓకే విత్ లిటిల్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్, కాలమ్ లైక్ సెల్స్ ఆర్ పిల్లర్ లైక్ సెల్స్ వర్ అబ్జర్వ్డ్. ఓకే లేదు అంటే టీఎస్ ఆఫ్ కార్టిలేజ్, టీఎస్ ఆఫ్ బోన్, హ్యావర్జన్ సిస్టమ్ వాజ్ అబ్జర్వ్డ్ విత్ కాన్సెంట్రిక్ లామెల్లే హ్యావింగ్ ఆస్టియోసైట్స్. ఇలా రాయాలి మీరు ఏదో ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే బ్లడ్ స్మియర్ ఆఫ్ ది మ్యామల్ ఇస్తాడు, మనది బ్లడ్ స్మియర్ ఒకటి ఇస్తాడు. ఓకే దాని తర్వాత ఓకే స్ట్రైటెడ్ మజిల్ ఒకటి ఉంటుంది, స్ట్రైటెడ్ మజిల్ తర్వాత అన్స్ట్రైటెడ్ మజిల్. స్ట్రైటెడ్ మజిల్ అంటే మనది స్కెలిటల్ మజిల్, అన్స్ట్రైటెడ్ అంటే స్మూత్ మజిల్ ఇస్తాడు. ఓకే కార్డియాక్ మజిల్ తక్కువ ఇవ్వడం. దాని తర్వాత వర్టిబ్రేట్ స్లైడ్స్ లోని వచ్చేసి మనకి మన టీఎస్ ఆఫ్ స్టమక్, మన స్టమక్ ది టీఎస్, ఓకే లేదంటే ఇంటెస్టైన్ దేనా, కిడ్నీ దేనా, లివర్ దేనా ఇస్తాడు. ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించి పెడతారు. సో అవే మీరు కరెక్ట్ గుర్తుంచుకొని ఐడెంటిఫై చేయాలి అక్కడ. ఓకే దాని తర్వాత టీఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ. వర్టిబ్రేట్ స్పెసిమన్ డైరెక్ట్ గా దాన్ని పెట్టేస్తారు, షార్క్, రోహు ఫిష్, కాట్లా ఫిష్, సిరినా, ఫ్రాక్ పెడతారు, లేదంటే అప్పుడప్పుడు దాని ఫోటోలోనే పెట్టేస్తారు. డైరెక్ట్ గా పెట్టకుండా ఆ పర్టికులర్ ఆర్గానిజం లేదనుకోండి శాంపుల్ వాటి దగ్గర, వాళ్ళు డైరెక్ట్ గా ఫోటో పెట్టేస్తారు దాన్ని, అదైనా చూసి మీరు ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత సీ స్నేకు, నాజా స్నేకు, రజల్స్ వైపరు, పిజియన్, ర్యాబిట్ ఇవన్నీ పెడతారు. జాయింట్స్ లో వచ్చేసి బాల్ అండ్ సాకెట్ జాయింట్, దీని డయాగ్రామ్ పెడతారు. షోల్డర్ జాయింట్ ఏదైతే డయాగ్రామ్ ఉందో, ఓకే ఇక్కడ గ్లినాయిడ్ క్యావిటీను, ఇక్కడ హ్యూమరస్ ది హెడ్ వెళ్ళి ఫ్యూజ్ అయ్యి మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫామ్ చేస్తాయి. హింజ్ జాయింట్ వచ్చేసి చూపిస్తారు. ఓకే మనకి ఇక్కడ బిట్వీన్ ద కార్పల్స్ ఉంటుంది. గ్లైడింగ్ జాయింట్ బిట్వీన్ ద కార్పల్స్. హింజ్ జాయింట్ అంటే నీ జాయింట్, సో నీ జాయింట్ మీకు పెడతారు హింజ్ జాయింట్ కోసం. ఓకే చూస్తారు, మీరు ఐడెంటిఫై చేస్తారు. పివట్ జాయింట్ అంటే అట్లస్ ఇంకా యాక్సెస్ మధ్యన ఉంటుంది ఇక్కడ, అది. గ్లైడింగ్ జాయింట్ ఇస్ బిట్వీన్ ద కార్పల్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్పాటర్స్ దట్ దే విల్ కీప్. అవే వాటివే డయాగ్రామ్స్ నేను చూపించాలి అంటే మాత్రం
ఇది వచ్చేసి అర్థవం ది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, మౌత్ నుంచి మనకి టైఫోసోల్ వరకు పూర్తిగా చూపిస్తాడు ఇక్కడ చూడండి. ఓకే, మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని లేబుల్ చేయడు కూడాను, జస్ట్ ఇలా పెడతాడు. ఈ డయాగ్రామ్ చూసి మీరు అర్థం చేసుకోవాలి ఇది ఏమిటి అనేసి. ఇంకా వీటిని మెయిన్ గా మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫేగస్, గిజర్డ్, స్టొమక్, దాని తర్వాత ఇంటెస్టైన్ ని ఐడెంటిఫై చేయండి. ఈ సైడ్ లో వస్తున్నది కదా సీకమ్ అని రాయండి, ఇంకా దీన్ని టైఫోసోల్ అని రాయండి. అది అయింది. దాని తర్వాత ఇది వచ్చేసి నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ లో వచ్చేసి వేరే వేరే ఏవైతే యాక్చువల్ గా నర్వ్స్ ఉన్నాయో, ఓకే, గ్యాంగ్లియాలు ఉన్నాయో వాటిని చూపించాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను స్పర్మథీకే. ఇగో మనకి ఇక్కడ నుంచి 6th సెగ్మెంట్ నుంచి వచ్చేసి 6th, 7th, 8th, 9th లోని 4 pairs ఆఫ్ స్పర్మథీకేస్ ఉంటాయి. ఓకే, ఈ స్పర్మథీకే ఏదైతే ఉన్నదో దాన్ని చూపిస్తారు ఇలాగ, అంతే. ఇది ఇంకా ఈజీ, స్పర్మథీకే వస్తాయి, ఇదే ఈజియెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాక్రోచ్ మౌత్ పార్ట్స్. కాక్రోచ్ మౌత్ పార్ట్ డయాగ్రామ్స్ మీరు ఆల్రెడీ చాలాసార్లు చేసి ఉంటారు, సో నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, అప్పర్ లిప్ లాబ్రమ్, లోవర్ లిప్ లేబియమ్, మ్యాండిబల్స్, మ్యాగ్జిల్లా, అది కాకుండా టంగ్ లైక్ హైపోఫారింగ్స్. దాని తర్వాత వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడ ఈజీ, ఇగో ఇక్కడ ఇలా సైడ్కి వస్తున్నట్టే చూపిస్తారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ హెపాటిక్ సీకే వస్తాయి, దాని తర్వాత మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ వస్తాయి. సో ఫోర్ గట్ ఇంకా మిడ్ గట్ మధ్యన హెపాటిక్ సీకే, మిడ్ గట్ ఇంకా హైండ్ గట్ మధ్యన మనకి మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ 100 నుంచి 150. ఇవి ఒక కొన్ని ఉంటాయి, ఇవి అయిపోయింది, డన్. ఓకే, దాని తర్వాత ఇది వచ్చేసి మనకి నర్వస్ సిస్టమ్. వేరే వేరే గ్యాంగ్లియాలు మీరు ఈజీగా చూపించవచ్చు. ఓకే, అది సబ్ ఈసోఫేజియల్ గ్యాంగ్లియాను, సూప్రా ఈసోఫేజియల్ గ్యాంగ్లియాను, అన్నిటికన్నా ఫస్ట్ సూప్రాఫేజియల్ ఈసోఫేజియల్, దాంతో సబ్ ఈసోఫేజియల్ అయింది. దీని తర్వాత హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఈ డయాగ్రామ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. మీరు ఇక్కడ నుంచి మొదలెడతారు, మౌత్, ఈసోఫేగస్, స్టమక్, ఇటుపక్క వచ్చేసి లివర్, ఇది స్టమక్, దాని తర్వాత స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఇంకా యానస్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆర్టీరియల్ సిస్టమ్. మొత్తం రెడ్ కలర్వే ఎక్కువ చూపిస్తారు బ్లడ్ వెజల్స్, అది వచ్చేసి ఆర్టీరియల్ సిస్టమ్. ఓకే, ఇది వీనస్ సిస్టమ్. ఇది తక్కువ అడుగుతారు, ఆర్టీరియల్ ఇంకా వీనస్ సిస్టమ్ కంపారిటివ్గా తక్కువ అడిగారు, కానీ నేను మీకు మొత్తం డయాగ్రామ్ ఇస్తాను, చూసుకోవచ్చు మీరు ఇది. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మేల్ యూరినోజెనిటల్ సిస్టమ్. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి మేల్ యూరినోజెనిటల్ సిస్టమ్. ఓకే, ఈ మేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా మీరు అందరూ చూసుకోవచ్చు. ఇఫ్ యూ ఆల్ కెన్ సీ హియర్, ఓకే, మనకి వేరే వేరే పార్ట్స్, యూరినరీ బ్లాడరు, వాస్ డిఫరెన్స్ ఏదైతే టెస్టిస్ వస్తున్నదో అది, స్క్రోటము, ఎపిడైడమిస్, దాని తర్వాత యురేథ్రా, ఇంకా పీనస్, ఇవన్నీ మీరు చేయొచ్చు. వెనకాల నుంచి సెమైనల్ వెజికల్, ఏనస్, ఇవి లేబుల్ చేయొచ్చు. అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా వస్తుంది, ఫీమేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ కూడా అడుగుతాడు, అది కూడా చెప్తిస్తారు. అయిపోయింది, సింపుల్. ఇది ఫీమేల్ది రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది. ఓకే, సో యూరినోజెనిటల్ సిస్టమ్ డన్, అయిపోయింది. సో దీంతో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్స్ ఎలా ఇవ్వాలి ఏమిటి అనేది. ఇది కాకుండా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలి అంటే కింద కమెంట్ సెక్షన్ నాకు చెప్పండి నాన్న. చూడండి నాన్న, అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్, కూల్గా ఫస్ట్ ఎంటర్ అవ్వండి. ఎంటర్ అవ్వగానే మీ చేతిలో బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చి మీరు మీకు బుక్లెట్లు పెడతారు. మీరు ఏదైతే తీసుకుంటారో దాన్ని బట్టి మీ సీట్ నెంబర్ డిసైడ్ అవుతుంది. సీట్లో వెళ్ళి కూర్చుంటారు. ఆ సీట్ నెంబర్లో మీకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ 1 by 1 మీకు చెప్తారు ఏం చేయాలో. మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే, ఇంకేం లేదు. ఏది ఎక్కడ రాయాలి ఏం డౌట్ ఉన్నా చేయెత్తి అడగండి. మీ ఇంటర్నల్, ఆల్రెడీ ఒక ఇంటర్నల్ ఉంటారు కదా, ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ని అడగండి. వాళ్ళు కావాలని ఎక్స్టర్నల్ ముందు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టు చూపిస్తారు, అర్థం చేసుకోండి, ఏం లేదు. మిమ్మల్ని ఒట్టుకొట్టిన వదిలేసారని అనుకోకూడదు. ఎక్స్టర్నల్ కొంచెం లైట్ గా చేసినా ఏమైనాను పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు వైవాలు ఏమీ లేవు ఇక్కడ కాబట్టి టెన్షన్ లేదు. ఫిజిక్స్ లో వాటిలో వైవా ఉంటుంది, టెన్షన్. ఇక్కడ వైవా లేదు మీకు, సో పీస్ఫుల్ గా ఉండండి. ఏమైనా అడిగినా పొలైట్ గా ఆన్సర్ చేయండి. నాకు తెలియదు సార్, నేను చదువుకోలేదు, లేదంటే నాకు గుర్తు రావట్లేదు చదువుకున్నా, అంతే, సింపుల్. ఓకేనా? అంతేగాని మాకైతే మా కాలేజీలో చెప్పలేదు, మాకు దీని గురించి చెప్పలేదు, మాకేలా తెలుస్తుంది అని వాదించకూడదు అక్కడ వెళ్ళి. ఓకే, అది కూల్ గా వెళ్ళి చేసి వచ్చేస్తే పాస్ అయిపోతారు హాయిగా. 30 out of 30 అయితే బాగా స్కోర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ స్టడీ ఆల్ ఆఫ్ దిస్ వెల్. లేదన్నా కూడా పర్వాలేదు, మంచి మార్క్స్ లోనే వస్తారు బయటికి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఛాంపియన్స్. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. బై బై, టేక్ కేర్. అండ్ ఈ పర్టికులర్ ఈ 2 మోడల్ పేపర్స్ ఏదైతే నేను మీకు చూపించాను, బాటనీ ఇంకా జువాలజీవి, ఓకే, ఇప్పుడు మళ్ళీ చూపించేస్తాను. ఓకే, బాటనీ ఇంకా జువాలజీ ఏవైతే మోడల్ పేపర్స్ ఇప్పుడు మనం చేసుకున్నాము. ఓకే, ఇది బాటనీ మోడల్ పేపరు, ఈ బాటనీ మోడల్ పేపరు మరియు జువాలజీ మోడల్ పేపరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్ లో దీంతో పాటు ఏదైతే ఇప్పుడు నాది పీడిఎఫ్ ఉన్నదో ఇదంతా, ఈ పీడిఎఫ్ అంతా కూడా ఏదైతే ఉందో స్లైడ్స్, ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్డ్ కామెంట్స్ లో ఏదైతే ఉన్నాయో అక్కడ నేను పెట్టించేస్తాను. యూ కెన్ యాక్సెస్ దెమ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు.
ఓకే, సో అవి ఎలా యాక్సెస్ చేయాలో చెప్పేసేస్తాను. ఫర్ సపోజ్ మీరు ఒక యూట్యూబ్లో మీరు ఫర్ సపోజ్ ఒక వీడియో ఓపెన్ చేస్తారు. ఓకే, ఇమాజిన్ చేయండి. ఓకే, సో లెటర్స్ నాన్న మీరు ఒక వీడియో ఓపెన్ చేస్తారు. ఓకే, సో మీరు ఒక వీడియో ఓపెన్ చేయగానే ఓకే యూట్యూబ్లోని ఐ టెల్ యూ హౌ టు డూ ఇట్. ఓకే, నాది ఒక పాత వీడియో చూపిస్తాను, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా చెప్పేసిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, పదండి. సో లెటర్స్ నాన్న, లెటర్స్ దిస్ ఇస్ ద వీడియో. ఓకే, 1 minute, నాది ఒక వీడియో చూపిస్తాను అండి. ఓకే, సో లెటర్స్ నాన్న దిస్ ఇస్ ద వీడియో. ఇది ఓకే, ఇది నా వీడియో అనుకోండి. ఏ వీడియోలో అయినా మీరు కిందకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా మీరు ఇలాగే వెళ్ళొచ్చు. వెళ్ళి ఇక్కడ మీకు నా నోట్స్ అని కనిపిస్తున్నాయా, క్లాస్ 11th బయాలజీ నోట్స్, క్లాస్ 12th నోట్స్, మాక్ టెస్ట్లు అన్నీ ఉన్నాయా, ఇలాగే అది కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ ప్రాక్టికల్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ ప్రాక్టికల్స్, మోడల్ పేపర్ అనేసి, అది కాకుండా మనకి మొత్తం ఏదైతే యాక్చువల్గా స్ట్రాటజీ కూడా ఏదైతే ఉందో, సో స్ట్రాటజీ, మోడల్ పేపర్స్ 3 సెపరేట్ పీడిఎఫ్స్ నేను ఇక్కడ పేస్ట్ చేపిస్తాను. అది కాకుండా మీరు ఇక్కడ కిందకి వెళ్తే కమెంట్ సెక్షన్ లో కూడాను నేను ఇప్పుడు ఎలా పెంచేసాను, ఇక్కడ ఫైండ్ ద మాక్ టెస్ట్ అండ్ ఆన్సర్ కీ లింక్స్ అని, అలాగే నేను ఇది కూడా పేస్ట్ చేస్తాను కింద కమెంట్స్ లో. వెళ్ళి చూడండి, క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా వీటిని మీరు క్లిక్ చేసినప్పుడు వెంటనే ఓపెన్ అవుతుంది అని అనుకుంటారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇలాంటిది ఒకటి వస్తుంది, సార్ ఓపెన్ అవ్వట్లేదు సార్, రాదు ఇంకా అని వదిలేస్తారు మీరు. అలా కాదు నాన్న, ఈజీగా మీరు దీని మీద ఎంటర్ చేశాను అనుకోండి. చూడండి, మీ మొబైల్ నెంబర్ అయినా లేదంటే మీ గూగుల్ అకౌంట్ అయినా దీంట్లో ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. వేదాంతు సిస్టంలోకి మీరు ఒకసారి రిజిస్టర్ అయిపోయినంటే దీని తర్వాత రాబోయే నోట్స్ అన్ని మీకు లాగిన్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి, పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ నంబర్ అయినా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి, గూగుల్ అకౌంట్ అయినా చేసుకోవాలి. చేసుకొని రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. ఏ లింక్ క్లిక్ చేసినా మీకు అలాగే వస్తుంది, ఇదైనా అలాగే వస్తుంది మీకు. ఫస్ట్ రిజిస్టర్ చేయమనే వస్తుంది, రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు కాదు, రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఓకే, యూ కెన్ ఆల్వేస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇవన్నీ డయాగ్రామ్స్ మీకు కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Bye bye, take care and have a nice day and all the best for your preparation. Thank you very much.